హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బామన్ చింతలపూడి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో మా గార్డెన్లో కొన్ని రకాలైన గులాబీ పూలు అనేవి పూసాయండి. అవి గులాబీ పూలు పూయడానికి నేనేం చేస్తాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అనేది ఫస్ట్ మన కిచెన్ లో వాడే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో వెజిటబుల్ పీల్స్ ఉంటుంది కదా, అదే బయట పడకుండా తర్వాత మనం వాటర్ లో ఉంచిన తర్వాత 2 days తర్వాత ఆ పీల్స్ తో తయారు చేసిన వాటర్ ని మొక్కలకి ఇచ్చామనుకోండి, అందులో ఉండే పోషకాలు సరైన బలం అంది పూలు అనేవి బలంగా తయారయ్యి అన్నమాట. ఆ పీల్స్ ని ఎప్పుడు మనం వేస్ట్ గా బయట పడేయకూడదండి. తర్వాత రైస్ కడిగిన వాటర్ కూడా మొక్కలకి ఇచ్చామనుకోండి, అందులో ఉండే పోషకాలు మొక్కలు అంది ఎక్కువగా మొగ్గలు వస్తుంటాయి. చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఎక్కువగా మొగ్గలు అన్నమాట. గులాబీ వెజిటబుల్స్ వాడుతుంటాం కదా, ఆ పీల్స్ ని బయట ఎక్కువగా పూసాయి. ఇలా పూయడానికి నేను మినపప్పు, కందిపప్పు, తర్వాత పెసరపప్పు కడిగిన వాటర్ ని కూడా మొక్కలకు రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాను. మన కిచెన్ లో వాడే వేస్టేజ్ ఎక్కువగా బీట్రూట్ వాటర్ని కూడా మొక్కలకి ఇచ్చామనుకోండి, గులాబీ మొక్కలకైనా ఏవైనా పూలు పూసే మొక్కలకి ఇచ్చామనుకోండి, ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, గులాబీ పూలు పూసిన తర్వాత వాటిని చెట్టు పైన అలాగా ఫాలో అవుతుంటాను కాబట్టి నా గార్డెన్లో కూడా పువ్వులు అనేవి వస్తుంటాయి. డల్ అయిపోద్ది ఈ గులాబీ మొక్కకు. అలాంటప్పుడు కేరింగ్ అనేది పువ్వుల్ని కొంచెం తీసుకుంటే చాలండి. తర్వాత ఎందుకంటే తర్వాత మొక్కలు కూడా అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం. దీనివల్ల చాలా మంది గులాబీ మొక్కలు బుషీగా తయారయ్యి కదా, సైడ్ నుంచి కొద్ది చిగుళ్ళు చేస్తే మొగ్గలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చూడండి ఎంత బాగా పూసాయి. ఈ బేబీ పింక్ కూడా చాలా అందంగా పూసాయండి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ బట్టే ఈ పూలు అనేవి ఎక్కువగా పూస్తాయండి. ఎక్కువగా బయట కొనే ఎరువులు అనేది ఎక్కువగా ఇంట్లో అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు హోమ్ మేడ్ గా తయారు చేసిన నీమ్ ఆయిల్ కానీ తర్వాత పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేస్తే వాటర్ని యూజ్ చేస్తూ కంట్రోల్ చేయొచ్చు. కాఫీ పొడి, టీ పొడి కూడా మనం మొక్కలకి యూజ్ చేసాం అనుకోండి, ఏంటంటే ఎక్కువగా పువ్వులు అనేవి పూస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలండి. కావాలంటే ఎక్కువగా ఎండ తగిలే ప్లేస్లోని. ఇంకొక విషయం, ఎండ తగిలే ప్లేస్లోనే గులాబీ మొక్కల్ని మనం పెట్టుకోవాలండి. 8 hours సన్లైట్ అనేది వీటికి కంపల్సరీ. అందువల్ల ఇవి ఎక్కువగా పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి. చూడండి ఎంత బాగా పూసాయి కదా, చాలా బాగా పూస్తాయండి. నేను టెర్రస్ పై పెట్టుకున్నాను, కంటిన్యూగా పూస్తూనే ఉంటాయి. మనం పువ్వులు అయిపోయిన వెంటనే వీటిని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే మొక్క గుబురుగా తయారయ్యి సైడ్ నుంచి కొత్త చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత ఇవి కోడి జుట్టు పూలు చూడండి ఎంత బాగా పూసింది. ఇంకా ఇది పెద్ద సైజులో తయారవుద్దండి. 3 months వరకు ఇది ఇలాగే ఉంటుందన్నమాట. వాడిపోవడం ఏమి ఉండదు, ఫ్రెష్గా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటాయండి. ఇవి అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా పూసిన గులాబీ పూలని మనం ఎప్పుడు చెట్టు పైన కంటిన్యూగా ఉంచేయకూడదు, కట్ చేసుకోవాలి. నేను అయితే ప్రజెంట్ కట్ చేసి దేవుడికి పెట్టేశాను. అంతేనండి. చిన్న చిన్న టిప్స్ కానీ మనం ఫాలో అవుతే మన చెట్లకు కూడా ఎక్కువ గులాబీ పూలు అనేవి పూయించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.